సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయినారు. నేను దానికి వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. అందరూ జనాలు ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో మమేకమై జీవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సూపర్ మార్కెట్స్కి వస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఐటమ్స్ కోసం. A to Z పిన్ టు పిన్ అన్నీ మనకు ఏం కావాలన్నా కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇదేమంటే మనకి ప్రస్తుతం ఒక చిన్న సమస్య అనేది ఏర్పడి ఉన్నది. ముఖ్యమైన సమస్య ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్, పెద్ద పెద్ద స్టోర్స్ ఇలాంటివి రావడం వల్ల ఉపాధి కోరుకుంటూ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ మనకు ప్రభుత్వం మీద ఎటువంటి భారం వేయకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సూపర్ మార్కెట్స్ చేసుకుంటున్నారు. అలా దాదాపు ఇప్పుడు కడపలో చిన్న పెద్ద లాంటి సూపర్ మార్కెట్స్, కిరాణా స్టోర్సు దాదాపు 900 దాకా ఉన్నాయి. ప్రతి స్టోర్లో కూడా కనీసం 2 నుంచి 3 ఎంప్లాయీస్ తీసుకున్నారు. చిన్నసాటి ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఇక్కడ కడప మన దుర్గమ్మ కాలనీ నుంచి మన బిల్టప్ వినాయక నగర్ సర్కిల్ మధ్యలో డీమార్ట్ స్టార్ట్ కాబోతా ఉందనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది. దీని గురించి కొంచెం ప్రభుత్వాన్ని మేము సహాయం కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 10,000 మంది అన్ని వ్యాపారస్తులు, అంటే డిమార్ట్ అనేది ఒక హబ్బులాగా ఉంటుంది. వ్యాపారాల మీద చాలా పెద్ద ఎత్తు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మన సూపర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున మాకు కొంచెం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము. చిన్నపాటి ఊర్లు, మన కడప జిల్లా అనేది ఒక చిన్న లిమిటెడ్ పాపులేషన్ ఉండే టౌను. ఇట్లాంటి టౌన్స్లో అలాంటి వ్యవస్థలు వచ్చి ఎంటర్ అయినప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారాలు చితికిపోతారు, రోడ్డును పడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం కార్పొరేషన్ పేరుతో ట్యాక్స్లు అయితేనేమి, ట్రేడ్ లైసెన్స్ అయితేనేమి, ఫుడ్ లైసెన్స్ అయితేనేమి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయితేనేమి, వీటి మీద అంతా వెచ్చించి ఆ 3-4 ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇటువంటి భారం లేకుండా జీవనాలను సింపుల్గా గడుపుతున్నారు. పెద్ద స్థాయిలో కాకుండా ఒక చిన్న స్థాయిలో గడుపుతున్నారు. ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మార్కెట్లో ఎంటర్ అయిపోతే వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతుంది. దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కావాలి. ఒక డిమార్ట్ అనేది వస్తే ఒక 300 మందికి జాబ్స్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ దాదాపు 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము. వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. ఇంతమందికి ఉపాధి కోల్పోతే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా భారం కావడం లేదు. ఒక్కొక్క సూపర్ మార్కెట్లో 5 మంది నుంచి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద ఒక చర్య తీసుకొని కనీసం వాళ్ళను డిమార్ట్ను గడప సెంట్రల్ లొకేషన్స్లో కాకుండా ఒక జిల్లా అభివృద్ధి కోసం కొద్దిగా దూరంగా కనీసం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో అన్న లొకేట్ చేస్తే అప్పుడు మన టౌన్ కూడా డెవలప్ కావడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. ఇది మనం కళ్ళతో చూస్తున్న నిదర్శనం ఏంటంటే నియర్ బైలో మనకు ఇక్కడ ప్రొద్దుటూరులో డిమార్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా చాలా సఫికేట్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము, మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు దీని మీద కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి వారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను తీరుస్తారని మా యొక్క అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. అవసరమైతే మా యొక్క అసోసియేషనే కాదు, వ్యాపార ఇతర అసోసియేషన్లో కూడా ఏకమై అందరం కూడా మేము కలెక్టర్ గారిని సంప్రదిస్తాము. వారి దృష్టికి దీన్ని తీసుకుపోతాము. ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాము. అందరం ఒకటే, కనీసం ఒక 10,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మీరు అన్నారు ఇక్కడి నుంచి తిరుపతి పోయి కొనుక్కుంటున్నారు, ఇక్కడి నుంచి ప్రొద్దుటూరు పోయి కొనుక్కుంటారు. మేము కూడా చెప్పినాము. ఇక్కడికి వస్తే దాని ప్రభావం ఏముంటుందంటే నియర్ అయినప్పుడు డిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఒక కారు వేసుకొని తిరుపతికి పోలేరు. అదే ఊర్లో ఉందనుకోండి, మీ బైక్లో వస్తూ పోతూ పోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే అవకాశం చెడ్డదని మేము చెప్పడం లేదు. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేప్పటికి దాని ప్రభావం ఎక్కువవుతుంది. ఇప్పటికే బాడుగలు కట్టలేక కడప పరిస్థితిలో ఈ సంవత్సరంలో 13 సూపర్ మార్కెట్లు మూసేసినారు లాస్లో. ఇంకా ఇది ఇట్లానే పెరుగుతుంది. ఏమవుతుందంటే ఇంకా కొన్ని సూపర్ మార్కెట్లు మూసేయాల్సి వస్తుంది, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ మూసేయాల్సి వస్తుంది. మీకు చెప్పినా కదా మేజర్ కారణం, మన కడపలో కప్పులు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, పేపర్ ప్యాకెట్ చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, పొరకలు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాపులు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవన్నీ సూపర్ మార్కెట్స్కి వచ్చే ప్రోడక్ట్స్. మేము వాళ్ళకు అవుట్లెట్స్. ఇవన్నీ కూడా మేమే కొన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు తీసుకొని? డిమార్ట్ వాళ్ళు కొంటారా? ఇప్పుడు మీరు డిమార్ట్కి న్యాయం చేయాలనుకుంటే డిమార్ట్నే ప్రోత్సహించాలా. లోకల్లో ఇండస్ట్రీస్ని
చిన్న చిన్న వ్యాపారస్తులను మనం సహాయపడి మనం కూడా చేయాలా బిజినెస్ అనేటప్పుడు మనకు కూడా సహకరించాలా అన్నా. మనం కళ్యాణ్ జ్యువెలర్స్తో ఈ వీటితో పోల్చుకున్నాం అనుకోండి, అట్స్ ఎ ట్రేడ్ ఆఫ్. ఏంటంటే నాట్ ఏ రిక్వైర్మెంట్. ఒక బంగారు కొనడం అనేది ఒక రిక్వైర్మెంట్ కాదు, దట్టు ఇది నిత్యావసర వస్తువు. దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, దాన్ని మనం సంవత్సరంలో ఒక తులం కొంటామన్నా, సంవత్సరంలో ఎన్నిసార్లు బియ్యం కొంటాం, ఎన్నిసార్లు గోధుమ పిండి కొంటాం. ఇది నిత్యావసర వస్తువు, దీన్ని కంపారిజన్ చేయలేదు. అది లగ్జరీ ప్రోడక్ట్, ఇది రిక్వైర్మెంట్, ప్రతిరోజు నిత్య అవసరం. ఇది అది లగ్జరీ అనే కాడ పోయినప్పుడు 10 రూపాయలు పోగొట్టుకునే కూడా మంచి రెడీ అవుతాడు. పోనీ అది పెట్టేందుకు చిన్నవి జరగడం లేదని నేను చెప్పను, కానీ డిఫ్లెక్షన్, చాయిస్, రేంజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కేటగిరైజేషన్ అవుతారు. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి వెళ్తారు. జనాలు ఇక్కడికి ఎందుకు ఇది ఎఫెక్ట్ ఇస్తుంది అనే దానికి మేజర్ కారణం ఏంటంటే చిన్న స్థాయి వాళ్ళు కూడా పోతారు. ఎందుకు పోతారంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సంతూర్ సబ్బు మనం కొంటే మనము 33 రూపాయలు అమ్మితే వాళ్ళు 30 రూపాయలకే ఇస్తారు. జనం ఏమంటారు, చిన్న స్థాయి కదా సబ్బు కొనడం, ఒక చిన్న మీరు కొనరా ఇమీడియట్గా ఏమవుతుంది, సబ్బు కోసం కొంటే ఇంకో 10 కొంటాం. ఆ 10 బిజినెస్లో మాకు పోతుంది. మేము ఆ ధరలకు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకు లేవు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఏ సూపర్ స్టాకిస్టులు కానీ మనకు ఆ చైన్ లింక్. ఇప్పుడు ప్రొడక్షన్ ఒకసారి తయారైతే ఒక సూపర్ స్టాకిస్ట్కి వస్తుంది, సూపర్ స్టాకిస్ట్ నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక రిటైలర్కి వస్తుంది, రిటైలర్ నుంచి ఒక కన్జ్యూమర్కి పోతుంది. ఇంత చైన్ను కట్ చేసి డైరెక్ట్ లింక్ చేస్తే మంచిది అనే ప్రభుత్వం కానీ ఎవరైనా ఆలోచిస్తే ఈ చర్య మంచిది, ఇది చాలా మంచిది, అభివృద్ధికి ఇది చిహ్నమంటే ఖచ్చితంగా మేము కూడా దానికి ఎదిగిస్తాం. అయితే ఆ డిమార్ట్ వాళ్ళను మా యొక్క కుటుంబాలకంతా ఆదుకోమని చెప్పండి, మాకందరూ ఉపాధి ఇవ్వమని చెప్పండి.